హలో ఎవ్రీవాన్! ఇప్పటి వరకు మీరు ఈ స్టఫ్ పూరి తినలేదనుకోండి, చాలా మిస్ చేసినట్టే. ఎందుకంటే అంత రుచిగా ఉంటుందండి. భలే మెత్తగా ఉంటాయండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్‌లో ట్రై చేసి చూడండి. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని మైదా వేసుకోవాలి. ఈ స్టఫ్ పూరి మైదాతోనే చేస్తారండి. మీకు మైదా ఇష్టం లేదనుకోండి, మీరు గోధుమ పిండితో కూడా ఈ స్టఫ్ పూరి చేసుకోవచ్చు. నేనిక్కడ హాఫ్ కిలో మైదా తీసుకున్నానండి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. పై లేయర్ కూడా మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో రబ్ చేసుకోవాలనమాట. ఉండలు లేకుండా చూసుకోవాలి. అలాగే పిండిని ఇలా పట్టి చూసారనుకోండి ఉండలాగా చేతిలోనే కట్టాలనమాట. అలా అయితే మీకు పూరీలనేది మెత్తగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం చపాతీకి పిండి ఎలా తడుపుతామో అలాగే తడుపుకోవాలండి. మెత్తగా తడుపుకోవాలి. తడిపిన తర్వాత మీరు చూస్తున్నారు కదా! ఇలా కిందకేసి కొట్టాలనమాట. ఒక 2 నిమిషాల వరకు. ఇలా చేసిన వల్ల ఏమవుతుందంటే పూరి చక్కగా పొంగి మెత్తగా వస్తాయండి. సో, కంపల్సరీ ఇలా 2 నిమిషాల వరకు చేయాల్సిందే అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఈ లోపున మనం స్టఫ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని వాటర్ వేసుకొని, వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పుతోని మటర్ వేసుకోవాలి. పచ్చి బఠానీ అంటారు కదండీ అది. వేసాక మూత పెట్టుకొని ఒక్క 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కొంచెం పచ్చిదనం అనేది పోవాలనమాట అంతే. సో, ఇలా 3 నిమిషాల తర్వాత ఈ బఠానీ అంతా తీసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకోవాలి. చల్లగిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. థిక్‌నెస్ అనేది ఇలా ఉండాలనమాట. మరీ పలాచగా రాగూడదు. ఒక్క 1 ఆర్ 2 టేబుల్ స్పూనే వాటర్ వేసుకోండి. అంతే ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ అంతా కలోంజీ వేసుకోవాలి. దీన్నే నల్ల జీలకర్ర అని కూడా అంటారండి. కలోంజీ అన్నా కూడా మీకు ఏ షాప్‌లో అడిగినా ఇచ్చేస్తారనమాట. సపోజ్ మీకు దొరకలేదనుకోండి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది. తర్వాత పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అంతే. ఇలా అర నిమిషం తర్వాత మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా పచ్చి బఠానీది, ఆ పేస్ట్ అంతా వేసుకొని తగినంత ఉప్పు నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఈ పేస్ట్‌ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ పేస్ట్ అనేది డ్రై అవ్వాలనమాట. ఎందుకంటే కొంచెం తడి తడిగా ఉంటుంది కదండీ! కొంచెం మనం వాటర్ వేసాం కాబట్టి. అండ్ ఈ పచ్చి బఠానీలో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా! అందుకే కొంచెం డ్రై అయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలనమాట. చూడండి ఈ పేస్ట్ కొంచెం డ్రై అయింది. పాన్‌కి సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత మీరు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు. అలాగే పిండి కూడా ఇక్కడ చక్కగా నానిపోయింది కదండీ! ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఇలా కిందకేసి కొట్టాలనమాట. మెత్తగా వస్తే చక్కగా పొంగుతాయి కూడా పూరీలు. ఇలా ఒక్క నిమిషం తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని మీరు పూరికి ఏ సైజులో ఉండలు తీసుకుంటామో అలాగే తీసుకోవాలనమాట. అండ్ పొడిపిండి వేసుకొని పూరి పాముకోమండి. కొంచెం ఆయిల్ వేసుకొని పాముకుంటామనమాట. ముందు ఇలా చిన్న పూరీలా చేసుకోండి. ఎందుకంటే స్టఫ్ పెట్టుకోవాలి కదా! ఇప్పుడు ఈ బఠానీ ముద్దుంది కదండీ! స్టఫ్ అది పెట్టుకొని మొత్తం కవర్ చేసుకోవాలి. మనం నార్మల్‌గా స్టఫ్ పూరీస్ చేసినప్పుడు ఎలా కవర్ చేసుకుంటామో అలాగే. మైదా కాబట్టి ఈజీగా కవర్ అయిపోద్దండి. మీరు గోధుమ పిండి వేసినా కూడా కొంచెం మైదా వేసుకోండి గోధుమ పిండిలో కూడా. ఈజీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పూరి ఎలా పాముతామో అలాగే పామాలండి. మరీ సన్నంగా మాత్రం చేయకండి. కొంచెం తిక్కగా ఉండాలి. ఎందుకంటే స్టఫ్ పూరి కదా! అండ్ ఇలా పాముతున్నప్పుడు కూడా మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. స్టఫ్ అనేది బయటకొచ్చేస్తది. మెల్లిగా చక్కగా పూరీలాగా రౌండ్‌గా చేసుకోవచ్చనమాట మీరు. మీకు నేను చూపిస్తున్నాను చూడండి. థిక్‌నెస్ అనేది ఇంతే ఉండాలండి. మరీ ఎక్కువ థిక్‌గా కూడా ఉండకూడదు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట. ఇలా మీరు ఒక 4, 5 పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు పూరీని ఫ్రై చేసుకోవాలండి. అండ్ వేసిన వెంటనే టర్న్ చేయకుండా కొంచెం ఇది పైకి ఇలా తేలుతాయి కదండీ పూరీలు. అప్పుడు ఇలా గరిటెతో మీరు ఇలా ప్రెస్ చేశారనుకోండి చక్కగా పొంగుతాయన్నమాట. చాలా బావుంటాయండి. మెత్తగా, క్రిస్పీగా భలే ఉంటాయి. అండ్ మనం కొంచెం షుగర్ వేసాం కదండీ! కలర్ కూడా బావుంటుందన్నమాట. పై లేయర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా! సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పూరీలు తీసుకొని మీరు ఒక టిష్యూ పేపర్ మీదైనా లేదనుకోండి ఒక జాలి గిన్నెలో వేసుకున్నా కూడా ఎక్స్‌ట్రా ఆయిల్ అనేది పోతుంది. నేనైతే ఇలా జాలి గిన్నెలో వేసేసుకున్నాను. టిష్యూ పేపర్ మీ దగ్గర లేకపోతే. అంతేనండి.
రెడీ అయిపోయింది స్టఫ్డ్ పూరి. ఈ పూరి మీరు ఆలు కర్రీతో కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే ఇది బెంగాల్ రెసిపీ అండి. ఇందులో శనగపప్పుతో కర్రీ చేసుకుంటారండి. అండ్ ఇది ఆలు కర్రీతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చింది. పిల్లలైతే అడిగడిగి తింటారండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.